So hello guys, welcome to my new vlog. మేమైతే ఈరోజు చాలా లేట్గా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడైతే బీచ్ రోడ్ కలా వెళ్ళి ఏదైనా పూరి మిక్సర్ తిందాం అనుకుంటున్నాం. బాగా అలసిపోయాము. నేను స్విమ్మింగ్ చేసి, రాహుల్ ఏమో జిమ్ చేసి ఈరోజు కొంచెం ఎక్కువ అలసిపోయారు ఎందుకో. అసలుకి అందుకే ఏం నోట్లో నుంచి మాట రావట్లేదు. ఫుల్ బాడీ పెయిన్స్ అంట పాపం రాహుల్కి. సో ఇప్పుడైతే ఫస్ట్ మేము బీచ్ రోడ్కి వెళ్తున్నాం. బీచ్ రోడ్కి వెళ్ళి ఈరోజైతే మూరీ మిక్సర్ క్రేవింగ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు వెళ్ళి మూరీ మిక్సర్ తినేసి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఏం చేయలేదు. సో ఈరోజు చాలా చిన్న వ్లాగ్ గైస్, సారీ. రేపు ఏమైనా కంటెంట్ ఉంటే చూపిస్తాం. బట్ ఇప్పుడైతే నేను రాహుల్ వెళ్తున్నాం బీచ్ రోడ్కి. సో వేసి ఇప్పుడైతే మేము బీచ్ రోడ్కి అలా వచ్చేసాము. ఇక్కడ ఈరోజు అయితే ఎందుకు చాలా ట్రాఫిక్ ఉంది. ఇదే సబ్మెరైన్లో మేము ఎప్పుడు బ్లాగ్ చేయలేదు అనుకుంటా. ఎప్పుడైనా చేసి చూపిస్తా. ఇటువైపు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. దాని పక్కగా హెలికాప్టర్ మ్యూజియం పెట్టారు. UH-3H హెలికాప్టర్ మ్యూజియం అంట. దీనికి ఎప్పుడైతే నేను వెళ్ళలేదు. బాగుందా? నేను కట్టే ముందు వెళ్ళిపెట్టాను. అప్పుడు అలా అయితే మేము చూసాం లోపల కట్టక ముందు అయితే. ఇదైతే సీ హ్యారియర్ మ్యూజియం. ఇదైతే మీరు చూసే ఉంటారు. నేను చరణ్ శ్యామక్క అప్పుడు వెళ్ళాము. సో ఇప్పుడైతే మా స్పాట్ దగ్గరికి అయితే వచ్చాము. మేము ఎప్పుడు మూవీ మిక్సర్ తినే స్పాట్. ఆయన ఉన్నారో లేదో తెలీదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఉంటారు, కానీ నిన్న వచ్చినప్పుడు అయితే లేదు. అందుకే మేము ఇంకా తినకుండా వెళ్ళిపోయాము. మాకు ఎప్పుడైతే తినాలి అనిపిదో అప్పుడు ఉంటాడు. ఈరోజు ఉన్నట్టున్నాడు. ఈయననా కాదు, ఈయన కాదనుకుంటా. ఒకసారి ముందుకు పదా. ఈయన కాదా? కాదు పది. అరే వాల్ హెడ్ ఉంటుంది కానీ ఈయన కాదు. ముందున్నట్టు ఉన్నారు ఆయన. ఈరోజు అయితే ఉన్నారని నాకు గట్టి ఫీలింగ్. నిన్న ఈ స్పాట్ ఎవరు లేరు. ఓ షెట్. ముందు అదిగో అక్కడ. ఈయనరా. అరే ఈయనరా మూరీ మిక్సరా, బీచ్ స్పెషల్ మూరీ మిక్స్. మేమైతే ఇప్పుడు ఈయన దగ్గర తింటాము. సో ఇప్పుడైతే ఇక్కడ ఏం చెప్తున్నావు. నేనైతే ఇప్పుడు కార్న్ మిక్సర్ తింటా. రాహుల్ మ్యాంగో స్లైస్ తింటాడు. సో ఫస్ట్ అయితే ఆర్డర్ ఇద్దాం అన్న. ఒక కార్న్ మిక్సర్. నాది యూట్యూబ్. ఇప్పుడు 10 రూపీస్ ఉంటాయి ఇవ్వండి. దాన్ని ఫోన్పే చేసిన పడదు. ఫోన్పే అవ్వట్లేదు. తినండి, తీసుకుంటాను. 150. నేను చెప్పుకున్న మ్యాంగో స్లైస్ అది కారంతో ట్యాంగీగా భలే ఉంటుంది. అక్కడ సుభాష్ కార్న్ మిక్సర్ చెప్పుకున్నాడు. ఇప్పుడు మేము ఒక మంచి స్పాట్ చూసుకొని అక్కడ సెటిల్మెంట్ చేస్తాం. ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది. ఇప్పుడు ఫ్లైట్ వెళ్తుంది యాజ్ యూజువల్ రూట్. కానీ కొన్ని రోజుల్లో
కొన్ని రోజుల్లో అక్కడ భోగపురం ఓపెన్ చేస్తున్నారు కదా, సో ఇంకా రూట్ మారిపోతుంది కదా. ఆ రూట్ మళ్ళీ పోర్ట్, మనకి పోర్ట్ ఏరియా నుంచి రూట్ ఉంటుంది. ఇంకా స్టాండర్డ్ వ్యూ నుంచి, అరే మనకి ఇంకే వ్యూ ఉంటుందిరా అక్కడ, కొండల వ్యూ. అమ్మా నేను జనరల్లీ మ్యాంగ్లూర్ ప్లేసెస్ అంత ఎక్కువ తిన్నాను, కానీ ఇది ద బెస్ట్ వన్. ఎగ్జాక్ట్ స్లైస్ ఎంత ట్యాంకీగా టేస్టీగా ఉందంటే ఫ్రెష్గా పడి ఉంది. నిజంగానే guys, నిజంగా చాలా బాగుంది. ఇప్పుడైతే రాహుల్ ఇది ఎంజాయ్ చేస్తున్నారు, నేనైతే నా మూరి మిక్సర్ తింటా. చెప్పాలంటే ఇది ఒక అదృష్టం, వైజాగ్ బీచ్ రోడ్లో అలా కూర్చుని బీచ్ పక్కన మూరి మిక్సర్ తిన్నామంటే అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇప్పుడైతే దొరికిన అదృష్టం అయితే ఇదే. యాక్చువల్లీ నాది మూరి మిక్సర్ కాదు, నాదైతే కార్న్ మిక్స్చర్. నాకు మూరి మిక్సర్ అంతగా నచ్చదు, బట్ కార్న్ మిక్స్చర్ అయినా కానీ టమాటా స్లైస్, టమాటా బజ్జీ, టమాటా మిక్స్చర్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే నేను రాహుల్ ఇలాగా ఇవి ఎంజాయ్ చేసి ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతాం. చూద్దాం నెక్స్ట్ ఏం చేద్దామంటే చూద్దాం. సో రాహుల్ అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఈ పీనట్ మసాలా తెచ్చుకున్నారు, హెల్దీ ఆప్షన్. బాగుంది. ఇది కూడా మా వైజాగ్లో చాలా ఫేమస్, చాలా లిమిటెడ్గా కొంతమంది అమ్ముతారు ఇవి, బట్ చాలా బాగుంటాయి. జస్ట్ బాయిల్డ్ పీనట్స్లో ఆనియన్, టొమాటో, రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీస్ అవన్నీ వేసి చేస్తారు. ఇవి మేము ఒకప్పుడు తినేవాళ్ళమి, ఇప్పుడు తినడం మానేసాము, బట్ ఇదైతే ఒక హెల్దీ ఆప్షనే. సో రాహుల్ అయితే ఇవి ఎంజాయ్ చేస్తున్నాం. సో గైస్ ఇక్కడ ఒక పెద్ద మ్యాటర్ అయింది, అదైతే మేము తర్వాత చెప్తాము. బట్ యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడైతే నేను రాహుల్ మమ్మీ వాళ్ళు న్యాచురల్స్కి వచ్చాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్ కదా హైదరాబాద్లో, ఎప్పుడు తింటూ ఉంటాం. హైదరాబాద్లో ఎప్పుడు తింటూ ఉంటాము. ఫస్ట్ టైం కాదు, నేను సెకండ్ టైం అన్న వచ్చాను. మొత్తానికి సెకండ్ టైం నేను వైజాగ్లో సెకండ్ టైం తినడానికి వచ్చాము ఇక్కడ. ఇప్పుడైతే ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం, ఇక్కడ కొంచెం రష్గా ఉంది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఈరోజైతే నేను చాలా తక్కువ షూట్ చేశాను. యాక్చువల్లీ ఈవినింగ్ నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే మార్నింగ్ అంతా ఇంట్లోనే ఉన్నాను, ఏం చేయలేదు. బట్ రేపైతే నేను రేపటి వ్లాగ్ కొంచెం ప్రొడక్టివ్గా చేద్దాం అనుకుంటున్నా, అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా చేద్దాం అనుకుంటున్నా. సో రేపటి వ్లాగ్ కోసం స్టే ట్యూన్డ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీఆర్ వెరీ నియర్ టు 500 subscribers. So thank you for watching. Take care. Bye.